ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు, బీసీ బిల్లు వస్తుంది తెలంగాణలో అని చెప్పి. చివరికి ఏమైంది? రాహుల్ గాంధీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు, ఏం జవాబు లేదు. మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే, కాంగ్రెస్ వాళ్ళే పాపం, అయినా బీసీలే కదా, కాంగ్రెస్ నాయకులే వాళ్ళు కూర్చున్నారు. ఆయనకి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడింది. పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు అన్న మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చారు. ఇక మరి దానికి ఢిల్లీ పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాదు. అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. మేమేమంటున్నాం, బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీలకు అర్థమయ్యే భాషలు చెప్పాలి, ఢిల్లీల మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి, మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ కులగణన చేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డాం. కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు, మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం, తప్పు చెప్తున్నారని అడిగినాం, దానికి జవాబు చెప్పలేదు. పోనీ అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం, దానికి జవాబు లేదు. పోనీ గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం, దానికి జవాబు లేదు. ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా, వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకుపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారంట. ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడద్దట. దానికోసం నేను హెచ్చరిక జారీ చేసిరు. ఇగో కులగణనపై ఎవరు మాట్లాడద్దు, ప్రభుత్వము, నాయకులు, మీడియాకు ఎవరు కూడా మాట్లాడొద్దని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం. స్వతంత్ర సంస్థనట, వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థనట, వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి? మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి. అందరూ మనుషులు పట్టుకుంటారు, మీరు అసెంబ్లీలో పెట్టండి. కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట. మేమేం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ నుండి ఆనాడు చేస్తే బాజాప్తా వెబ్సైట్లో పెట్టలేదా? పెట్టినాం. మీకెందుకు ధైర్యం లేదు? కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి. 2011లో సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగణన చేసిరు. 2011 నుంచి 2025 అంటే 14 ఏళ్ళలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2015లో కులగణన చేసిరు, అంటే 10 ఏళ్ళు, అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే. ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు. పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకుపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట, దాంతో అనాలిసిస్ చేస్తారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కన జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఇవాళ చెప్పక తప్పదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట పడతాం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు. అదేవిధంగా కుల వివక్ష తొలగించాలని పాపం ఆయన అనేక అవమానాలు పడ్డాడు. ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు, ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు, స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి. ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు. ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు. ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు, నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం, ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెట్టాడు. అనేక కార్యక్రమాలు చేస్తాడు, సత్యశోధక పరిశోధన లాంటి సంస్థలను పెడతాడు, బోలెడని పుస్తకాలు రాసి మరెన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితేనేంది, చదువు విషయం అయితేనేంది మనం ముందుకు వచ్చినాం. పుట్టింటికి అడుగుతాం
అడుగుతలేం, మనం పొదువుగా అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడింది. బాధపడే అవసరం లేదు. శివన్ అన్నాడు, అమ్మా భయపడకని. అన్నా ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చటే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా ఎట్లా అయితే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం. 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టింది. ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాని ముచ్చట లేకుండే. కానీ ఇదే నాయకులం, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్, ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటిగా అర్థం కాలే కదా. ఏం చెప్తున్నామంటే ప్రత్యేకించి కవితక్క ఈ పాట రాస్తున్నప్పుడు కూర్చోబెట్టుకొని అన్నా ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి అని గట్టిగా చెప్పిన పదం అన్న. అందుకని నేను సౌండ్ ఆపి చెప్తున్నా. చైతన్యం రావాలే, చెల్లో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే. అందుకే చైతన్యం రావాలే, అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే, ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే, మనకెంతో మనకంత వాటానే అడగాలే. దీక్ష పెట్టుకున్నాం. కామన్ డిక్లరేషన్ ఏమైంది? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకా కూడా నిమ్మకం ఎత్తినట్టుగా స్థానిక సంస్థల్లో మాకు అవకాశం రావట్లేదు అని చెప్పి కూడా నిలదీస్తే ఏం చేశారయ్యా అంటే ఈయన వెంటనే ఎన్నడూ చెల్లించని ప్రభుత్వం, ఎన్నడూ మాట్లాడని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి జయంతి రోజు టీచర్స్ డే ప్రకటించడం కూడా అది కల్వకుంట్ల కవితమ్మ దాని విజయంగా భావించాలి, జాగృతి యూపీఎఫ్ విజయంగా భావించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కామన్ డిక్లరేషన్ లో మరి మీరు కామన్ డిక్లరేషన్ పెడతా ఉన్నాం. మరి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మరి బిల్లులు పెట్టకపోతే ఎవరో ఒక ఆయన మరి కేసులు వేస్తే మా బడుగు బలహీన వర్గాలం, అట్టడుగు వర్గాలం రాజ్యాధికారం దూరం అవుతామన్న విషయాన్ని పసిగట్టిన కవితమ్మ ఎప్పటికప్పుడు సర్వే తప్పని చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది. డెడికేషన్ కమిషన్ రిపోర్టులు కూడా కులంకుశంగా, నిర్దిష్టంగా, క్లియర్గా ప్రకటించిన కవితమ్మ. మరి బీసీలకు కూడా రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఇలాంటి లెక్కల ఆధారంగా మీకు జరుగుతున్న అన్యాయం ఇది. యూపీఎఫ్ లో అదే
ఏదైతే ఉన్నత విద్యలో చదువుతున్నటువంటి 27% రిజర్వేషన్ మనకు కల్పించినప్పుడు కూడా కేవలం కూడా 8% కూడా మన అవకాశం తక్కువ రాకపోవడం కారణం కూడా పాలక లోపం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్య పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా బిల్లులు వేరుండాలని చెప్పి కూడా మనందరం కూడా సంఘటన చేసి బీసీల అడుగులకు మరి ఇలా కదలిక తెచ్చినటువంటి కవితమ్మని ప్రభుత్వం తొలగి ఖచ్చితంగా 3 బిల్లులు పెడితే అది కవిత విజయం అనుకుంటారు. కాబట్టి 3 బిల్లులు పెట్టకుండా 2 బిల్లులు పెట్టింది. ఆ 2 బిల్లులు పెట్టాలనే అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మాట్లాడిన మహానాయకురాలు ఎవరంటే అది శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి. ఈ విజయం కూడా